గతంలో పొల్యూషన్ లేదు. పొల్యూషన్ లేనప్పుడు మనకి నల్లులు ఉన్నాయి, దోమలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెసరగా చూసుకొని వచ్చి పెసర పొట్టు పెడితే దోమలు మొత్తం చక్కగా ఎట్టేటట్టు. ఇప్పుడు దోమలు కూడా అలవాటైంది. దోమల మందు పెట్టినా కానీ వాటికి కూడా పీల్చుకుంటున్నాయి, హాయిగా మళ్ళీ ప్రవేశిస్తూనే ఉన్నాయి. అంటే సుమారు ఒక దోమ వచ్చి 1 కిలోమీటర్ మాత్రమే ప్రయాణం చేస్తుంది. అంటే ఈ కిలోమీటర్ ప్రాంతంలో ఎక్కడ ఏ జనం ఉన్నా కానీ ఉదయం పూట పొద్దుపూట మన పళ్ళ పొల్ల వేసుకొని లుంగి పైకి కట్టుకొని, ఇప్పుడు షార్ట్లు వేసుకుంటున్నాం కదా, షార్ట్ పైకి ఉంటే మోకాల కింద గుట్టే ప్రతి దోమ ఏదైనా కానీ డెంగ్యూ, మలేరియా, చికెన్ గునే వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ దోమ కాటేసినప్పుడు నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, ఒళ్ళు కొద్దిగా వెచ్చబడుతూ ఉంటుంది. కాబట్టి దాని అందరిని కూడా ఆలోచించి మనం ఏం చేయాలంటే రేత్రి పూట తిరిగే దోమల వల్ల మనకు పెద్ద ఎఫెక్ట్ లేదు. పొద్దుపూట 9 గంటల లోపు కుట్టే దోమే ఆడదోమ కుడితేనే మనకి జబ్బు వస్తుంది. అంటే పగటిపూట కుట్టే దోమల వల్ల ప్రమాద శాతం. ఆ పగటిపూట కూడా ఎప్పుడు ఉదయం 9 గంటలకు మాత్రమే. అంటే ఆ టైంలో రైతులంతా గుయ్యి 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 తిరుగుకుంటే శివుల కాడు గుయ్యమని పండుకొని కాడుకో చెప్పని. అందుకనే వానకాలం వచ్చిందమ్మ రాములమ్మ, జర జాగ్రత్తగా ఉండాలి రాములమ్మ.